కేసీఆర్తో తనకు సిద్ధాంతాల పరంగా వైరుధ్యం, పరిపాలన విధానంలో భిన్నాభిప్రాయాలు మాత్రమే ఉన్నాయన్నారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ తాజ్ కృష్ణ హోటల్లో మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో పాల్గొన్న రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత టీడీపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పాలనలో హైదరాబాద్ను పెట్టుబడులకు కేంద్రంగా మార్చామని తెలిపారు. హైదరాబాద్ను పెట్టుబడులకు డెస్టినీలా చేశామే తప్ప వ్యక్తుల మధ్య రెచ్చగొట్టేలా పరిపాలన చేయలేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈరోజు అదే తెలంగాణ హైదరాబాద్ నగరంలో ప్రధానంగా 94 నుంచి 2004 వరకు తెలుగుదేశం కావచ్చు, 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, 2014 నుంచి 2023 వరకు చంద్రశేఖరరావు కావచ్చు. మాకు సిద్ధాంతాల పరంగా వైరుధ్యం ఉండొచ్చు, పరిపాలన విధానంలో భిన్న అభిప్రాయాలు ఉండొచ్చు. కానీ ఈ ప్రాంతంలో చిచ్చు పెట్టే ఆలోచన చేయకుండా, మతాలను విభజించకుండా, వ్యక్తుల మధ్యలో ద్వేషం రెచ్చగొట్టకుండా పరిపాలన చేసినాం. కాబట్టి ఈ చారిత్రాత్మకమైన హైదరాబాద్ నగరం, తెలంగాణ రాష్ట్రము ప్రపంచానికి పెట్టుబడులకు ఒక డెస్టినీ లాగా, ఒక కేంద్రంగా ఈరోజు అభివృద్ధి చెందుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.